హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి ఫస్ట్ నిన్న నానబెట్టుకున్న దోసపిండి అయితే బ్యాటర్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. నేను దోసపిండికి అయితే మినపప్పు, బియ్యం అండ్ కొంచెం రాగులు కూడా యాడ్ చేస్తాను. రాగులు యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, కాబట్టి రాగులు అయితే యాడ్ చేసి పిండి అయితే పట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలైతే పెడుతున్నా. కొంచెం హెడేక్గా ఉంది కాబట్టి నాకు ఛాయ్కి పెట్టుకుంటున్నా అండ్ బ్రిద్రకు కొంచెం పాలు పక్కకు పెట్టేసి తర్వాత అయితే ఛాయ్ పెట్టుకున్నాను. ఛాయ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది. అసలు చాలా హెడేక్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే గుర్తొచ్చేది ఛాయ్ అన్నమాట. అంత ప్రాణం గుంజుతుంది ఛాయ్ మీద అయితే. ఎంత తాగొద్దనుకున్నా ఇంకా మైండ్ అక్కడికే వెళ్తుంది. అండ్ దోశ బ్యాటర్లో నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాను, కొంచెం కలర్ మంచిగా వస్తుంది. అండ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఫిష్ కోసం అయితే బయటికి వెళ్తున్నాము. చాలా డేస్ అయింది అసలు ఫిష్ తినక. అందులోనూ ఈరోజు సండే రోజే ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయంట. ఇంకా వీక్ డేస్లో అయితే అంత ప్రిపేర్ చేయను, కానీ సండేస్ అయితే కొంచెం మటన్కి ఫిష్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే సండే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు అయితే ఫిషెస్ అయితే అమ్ముతారు, అక్కడైతే చాలా బాగుంటాయంట. ఇప్పుడైతే వాయిస్ రికార్డింగ్ ఏమి ఇయ్యను, న్యాచురల్గా పెడతా చూడండి వీడియో. అక్కడ వెళ్ళి మేము ఎట్లా కొన్నది. ఏం కాదు, పట్టు చేయబెట్టు. డాడీ పట్టుకుంటాడు, నువ్వేం పట్టుకో. చేయబెట్టు. వద్దా? ఇంకా ఈ అపోలో ఫిష్ అయితే తీసుకున్నాము. పాంప్లెంట్ అని ఏమో అంటారు. దీంట్లో అయితే ఎక్కువ ముళ్ళు ఉండవు అన్నమాట, ఒకటే మిడిల్ ముళ్ళు అయితే ఉంటుంది, మిగతాది ఏమి ఉండదు. బ్రిత్ర ఫిష్ తింటావా? ఎట్లా చేసి తినాలి? ఫిష్ని ఎట్లా తినాలి? ఫ్రై చేసి తినాలి చెప్పు. ఫ్రై చేసి తినాలని చెప్పు. మా బ్రిత్ర అయితే కొంచెం చికెన్ మటన్ కంటే ఫిషెస్ కొంచెం మంచిగా తింటుంది. నాకు అందులోనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే ఫిషెస్ తినడం చాలా మంచిది కదా, హెల్దీ కూడా. మటన్ చికెన్ కంటే ఫిష్ కొంచెం బెటరు. ఇక్కడ అయితే ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. చాలాసార్లు వచ్చినప్పుడు చూస్తాను ఈ ఫ్రాన్స్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనేసి, కానీ దాన్ని ఒకసారి నేను ట్రై చేశాను ఆల్రెడీ, కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. బాగుంది బట్ ఏదో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అప్పటి నుంచి ఫ్రాన్స్ జోలికి అయితే ఎప్పుడు వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కొర్ర మటన్ అంటారు కదా, ఆ ఫిష్ అయితే బయట పడిపోయింది. దాన్ని ఎంత పట్టుకుంటున్నా అసలు చేతికి రావట్లేదు అన్నమాట, అంత జారుకుంటుంది అదైతే. అండ్ ఇక్కడ చిన్న చిన్న చేపలు వెరైటీ ఉన్నాయి. అసలు వాటి పేర్లు అయితే నాకు నిజంగా తెలియదు. నాకు ఒకటి అపోలో ఫిష్, పాంప్లెట్, ఇది రెండు ఒకటే, ఒక ఫిష్ పేరే అన్నమాట, అపోలో పాంప్లెట్, అది ఒకటైతే తెలుసు. ఇంకోటి పారిపోతుండే కదా ఇప్పటిదాకా, దాని పేరు కొర్రమీనో కొర్ర మటన్, అదొకటి తెలుసు. మిగతా వేటి పేర్లు నాకు తెలియదు. అండ్ ఇక్కడైతే అన్ని బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు. పసుపు అండ్ సాల్ట్తోనైతే క్లీన్ చేస్తాను ఎప్పుడు క్లీన్ చేసిన. ఇక్కడ కారం, పసుపు, ధనియా పౌడరు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, ఈ మసాలాస్ అన్నీ బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫిషెస్కి అయితే. ఇక్కడ కొంచెం భయంగా అనిపిస్తుంది, ఏడ ముళ్ళు గుచ్చుకుంటాయో అనేసి. ఈ ఫిష్కి ముళ్ళు ఉండవు కానీ కొంచెం భయమే ఉంటుంది, గుచ్చుకుంటాయి అన్నమాట. చాలా రెడ్గా అయితే కనిపిస్తుంది నాకు. ఈరోజు కారం ఎక్కువైందో ఏందో మళ్ళీ. నెక్స్ట్ అయితే ప్రిపరేషన్ అన్నమాట. నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కొంచెం పెద్ద గిన్నెనే తీసుకుంటాను. ఇది కూడా కొంచెం పెద్దదే పెట్టుకున్నా, ఎందుకంటే చేపల పీసెస్ అనేవి కొంచెం కలిపితే పగిలిపోతాయి అన్నమాట, అంటే విరిగిపోతాయి కదా. అట్లా కాకుండా కొంచెం మంచిది పెద్దది చూసుకొని పెట్టుకుంటే ఫ్రీగా మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పేస్ట్ అయితే అల్లము అండ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ టొమాటో అంతా కలిపి ఈ పేస్ట్ అయితే వచ్చింది. ఈ పేస్ట్ని అయితే నేను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను, తర్వాత కొన్ని కరివేపాక్స్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్లో కరివేపాక్స్ వేస్తే కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఆయిల్లో అయితే కరివేపాకు వేయను. ఈ పేస్ట్లో వేసిన తర్వాత బాగా కలిపినాక, ఆల్రెడీ మనము ఫిష్లో మ్యారినేట్ చేసుకున్నాం కదా మసాలాస్ అన్నీ, ఉప్పు, పసుపు, కారము, అవి కాకుండా ఇంకా కొంచెం ఈ పేస్ట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అండ్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కుక్ అయిన తర్వాత
చింతపండు పులుసు అయితే ఇంకా పోసేసుకొని ఆ చింతపండు పులుసు కూడా బాగా మగ్గనియాలి. చింతపండు పులుసు ఎంత మగ్గుతుందో కర్రీ కూడా అంత టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి బాగా అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ ఫిషెస్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నాకు చేపల పులుసు ఎంత ఇష్టం అంటే, ముందు చేపలు తినడానికి ఎంత ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు నేను చేసే కొద్దీ రోజు రోజుకి టేస్ట్ అయితే పెరిగిపోతుంది. అండ్ ఫిషెస్ చేస్తే ఇంకా ఫ్రై చేయకుండా ఎట్లుంటాం చెప్పండి. ఇంకా పక్కన అయితే ఫిష్ ఫ్రైస్ అయితే స్టార్ట్ చేశాను. అన్నీ ఒకటేసారి ఈసారి పెనం మీద చేశాను. ఎప్పుడు పెనంలో చేయకుండా కడాయిలో అయితే చేస్తాను. ఈసారి పెనం మీద అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫ్రైకి అండ్ కర్రీకి అయితే పరోటా చేశాను. ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రైతో పరోటాతో తింటే చాలా బాగుంది అసలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ బాయ్ మరి.